Hi friends, last class we learned B forms, I'm sure. Like what are the B forms and how to use B forms, like B is the main word which has three present B forms like am, is, are, and whenever you say this am, is, or after this the verb is used in the ing form so that it talks about the action which is going on at present. That's what we learned in the previous class. And ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే we learned how to say the present actions, how to say the continuous actions. అంటే చేస్తాను అని అలవాటుగా చేసే పనులు ఎలా చెప్పాలి, లేదా చేస్తూ ఉన్న పనులు ఎలా చెప్పాలి, ఈ రెండు రకాలుగా నేర్చుకున్నాం. నేను చేస్తాను అని చేయబోయే పని, అలాగే చేస్తున్నాను అని చేస్తున్న పనులు, ఈ రెండు రకాల పనులను ఎలా చెప్పాలో మనం ప్రీవియస్ క్లాసెస్ నేర్చుకున్నాం. అండ్ టుడే ఇన్ దిస్ క్లాస్ వాట్ ఇస్ ఇట్ దట్ వి గోయింగ్ టు టాక్ అబౌట్ ఇస్ వి ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఇస్ how to express the past actions. Past actions ఎలా చెప్పాలో ఈరోజు చూద్దాం. Past action means any action that's already over. That might be like yesterday, today, last week, last month, last year. At any time in the past, if the action is already over, it is called the past action. And when you want to talk about the past actions, how to say, that's what we are going to learn today. మామూలుగా చేస్తాను అని చేయబోయే పనులు ఎలా చెప్పాలో మనకు తెలుసు కదా, చేస్తున్నాను అని ఇప్పుడు జరుగుతున్న పనులు ఎలా చెప్పాలో మనకు తెలుసు. దెన్ వాట్ ఇస్ ఇట్ వి ఆర్ లెఫ్ట్ విత్ ఇస్ ద పాస్ట్ యాక్షన్స్. చేసినటువంటి పనులు ఎలా చెప్పాలి అనేది మనం నేర్చుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. బికాస్ మనం ఏది మాట్లాడినా చేయబోయే పని గురించి మాట్లాడతాం, లేదా చేస్తున్న పని గురించి మాట్లాడతాం, లేదంటే చేసినటువంటి పని. ఇప్పటి వరకు మనకు చేయబోయేవి ఎలా చెప్పాలో తెలుసు, చేస్తున్న ఎలా చెప్పాలో తెలుసు. ఈరోజు అసలు చేసినటువంటి పనులు ఎలా చెప్పాలో ఈరోజు మనం చూద్దాం. Today just let us talk about the actions which are already over, the actions that are already completed. So these completed actions are called past actions. Here don't get confused over when we are talking about the past actions. Very simple. If you understand how to use present and present continuous, then expressing the past actions is the dead easy task, I can say. మామూలుగా చేయబోయే పనులు చెప్పడమే కొంచెం కష్టం, డూడర్స్ దగ్గర చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ అమెజార్ డెడ్ ఈజీ, యూనో వెల్, అమెజార్ చాలా ఈజీ. ఇంకా డిడ్ అయితే ఈరోజు మనం నేర్చుకుపోయే పాస్ట్ యాక్షన్స్ ఏదైతే ఉందో ఇది చాలా ఈజీ. అండ్ దీనికి కావాల్సిందల్లా మనకి వర్బ్స్ మీద చిన్న గ్రిప్ ఉంటే చాలు. అంటే ప్రీవియస్గా మనం చూసాం ప్రతి వర్బ్ కూడా 5 ఫార్మ్స్ ఉంటాయని. మళ్ళీ అవే ఫార్మ్స్ గురించి మాట్లాడుకున్నాం ఇవాళ. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇఫ్ యు టేక్ ఎవ్రీ వర్బ్ ఇన్ ఇంగ్లీష్ హ్యాస్ 5 ఫార్మ్స్, యూ నో ప్రెటీ వెల్. రైట్, ఈ 5 ఫార్మ్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే గో ఉందనుకోండి, సెకండ్ ఫార్మ్ గోస్ అన్నాం, థర్డ్ ఫార్మ్ గోయింగ్ అన్నాం, అండ్ ఫోర్త్ ఫార్మ్ వెంట్, అండ్ ఫిఫ్త్ ఫార్మ్ ఇస్ గాన్. ఇలా ప్రతి వర్బ్ కూడా 5 ఫార్మ్స్ ఉంటాయి. వన్ మోర్ ఇఫ్ ఐ సే టేక్, లెట్ us take సెకండ్ ఫార్మ్ యు నో వెల్ టేక్స్, థర్డ్ ఫార్మ్ టేకింగ్, ఫోర్త్ ఫార్మ్ took, and fifth form is taken. One more, let us say sing. Second form చెప్పండి, sings. Third form is singing. Fourth form is sang. And fifth form is sung. సో ఇప్పటి వరకు ఇలా verb కి 5 ఫార్మ్స్ తీసుకున్నాం కదా. ఈ 5 ఫార్మ్స్ లో సో ఫార్ వీ హ్యావ్ లెర్న్డ్ హౌ టు యూజ్ దిస్ ఫస్ట్ ఫార్మ్. ఈ ఫస్ట్ ఫామ్ లో ఉన్న verb ని ఎలా వాడాలో మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం. అంటే చేస్తాను అని చేయబోయే పనికి ఫస్ట్ ఫామ్ వాడతాం. అదే సెంటెన్స్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ తో స్టార్ట్ అయినట్లయితే వి యూజ్ ద సెకండ్ ఫామ్. అంటే అతడు చేస్తాడు, ఆమె చేస్తుంది అని చెప్పడానికి సెకండ్ ఫామ్ నేర్చుకున్నాం. అండ్ థర్డ్ ఫామ్ ఏంటంటే ఏదైనా పని ఇప్పుడు జరుగుతూ ఉన్నట్లయితే జరుగుతూ ఉన్నటువంటి పనికి ఈ థర్డ్ ఫామ్ ఐఎన్జీ ఫామ్ ఉపయోగించాలి అనేది మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో అంటే నేను వెళ్తాను, హీ గోస్ అతడు వెళ్తాడు, బట్ ఐఎమ్ గోయింగ్ అంటే వెళుతూ ఉన్నాను. ఇలా సో చేస్తాను, చేస్తూ ఉన్నాను అని చేయబోయే పనులు, చేస్తూ ఉన్న పనులు ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. And today what is it that we're going to talk about is, let us see how to express the past actions. Generally when you take these past actions, to express any past action, we have to use a verb in the past tense form, which is a fourth form of a verb. ఏదైనా సరే ఒక పనిని నేను చేశాను అని చెప్పాలి అంటే చేసినటువంటి పనిని తెలియచేయడానికి వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్ ఫామ్ లో ఉండాలి. పాస్ట్ టెన్స్ ఫామ్ మీన్స్, లెట్ us see the fourth form of the verb which is called past tense form.
And today we are going to talk about how to use this past tense form. ఇప్పుడు మనకు తెలియాల్సిందల్లా ముందు verb కి past tense forms తెలిస్తే చాలు. For example, go. The past tense form of this verb is went. Go, past verb is went. Like take, past verb is took. Sing, past verb is sang. Like this, first you have to know the past tense form. Let us see some more. ఇప్పుడు come ఉందనుకోండి, come అనే verb తీసుకుంటే దాని past form come, came. Like run, ran. Teach, taught. Teach, taught. Bring, brought. Buy, bought. Speak, spoke. Write, wrote. ఇలా మనకి past verbs తెలియాలన్నమాట. So when we know the past tense form of the verb, then it becomes easy for us to express anything which is already over. Very simple, I tell you. ఏదైనా సరే చేశాను అని చెప్పాలంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. చేసినటువంటి పనులనగానే past tense అనుకొని was, were తీసుకుంటారు. But remember friends, don't use was and were when you are expressing the past actions. Generally was and were, they are used to give the existence in the past. They are used to talk about past continuous actions. నెక్స్ట్ క్లాస్లో ఎలాగో మనం was over నేర్చుకుంటాం. ఈ రోజు అసలు was over అనేవి కంప్లీట్గా మర్చిపోండి. జస్ట్ వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద యాక్షన్ దట్ ఈస్ ఆల్రెడీ ఓవర్, ద యాక్షన్ విచ్ ఈస్ ఆల్రెడీ కంప్లీటెడ్, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద పాస్ట్ యాక్షన్స్, ఆల్వేస్ ద వర్బ్ షుడ్ బి దేర్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్. వర్బ్ ఎప్పుడు పాస్ట్ టెన్స్ ఫార్మ్ లో ఉండాలి. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నాం, ఐ లెర్న్ అంటే నేను నేర్చుకుంటాను కదా. ఐ లెర్న్ అంటే నేర్చుకుంటాను. బట్ లెర్న్ అనే దానికి పాస్ట్ వర్బ్ ఏంటి? learned. learn, past verb is learned. సో ఇప్పుడు నేను నేర్చుకున్నాను అని చెప్పాలనుకో, జస్ట్ యూ సే ఐ లెర్న్డ్ అని చెప్పండి. నేను ఇప్పుడు ఐ సీ అంటే చూస్తాను, బట్ నేను చూశాను అని చెప్పాలంటే సింపుల్ గా ఐ సీకి పాస్ట్ వర్బ్ ఏంటి? సా. దట్స్ ఆల్. ఐ సీ, ఐ సా. లెట్ us say ఐ విన్ అంటే నేను గెలుస్తాను. ఐ విన్ అంటే గెలుస్తాను, బట్ విన్ కి పాస్ట్ వర్బ్ ఓన్. సో జస్ట్ యూ సే ఐ ఓన్ ద మ్యాచ్. నా మ్యాచ్ గెలిచాను. ఐ అండర్స్టాండ్ అంటే నేను అర్థం చేసుకుంటాను, బట్ నేను అర్థం చేసుకున్నాను, నాకు అర్థమైంది అని చెప్పాలనుకోండి, ఐ అండర్స్టూడ్. జస్ట్ యూ సే ఐ అండర్స్టూడ్. So this is the way, just after the subject you take the verb in the past tense form. That benefit refers to the action which is already over. ఏదైనా సరే ఒక పనిని చేశాను అంటే just take the verb in the past tense form. For example, just you see like, so he comes అంటే అతడు వస్తాడు, బట్ అతడు వచ్చాడు అని చెప్పాలనుకోండి, ఇప్పుడు comes past verb తీసుకోవాలి. he came. Right? Let us see, she takes అంటే ఆమె తీసుకుంటది. ఇప్పుడు టేక్ అండ్ దానికి పాస్ట్ వర్బ్ ఏంటి? టుక్. కాబట్టి సింప్లీ సే షీ టుక్. సో దిస్ ఇస్ ద వే. టేక్ ద సబ్జెక్ట్, యూజ్ ద వర్బ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్. టేక్ ద సబ్జెక్ట్, వర్బ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్. దట్స్ ఎనఫ్. యు ఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ ద పాస్ట్ యాక్షన్స్. నౌ లెట్ us see some of the actions. ఏదైనా సరే చేసిన పనికి వర్బ్ పాస్ట్ టెన్స్ ఫార్మ్ లో ఉండాలి. ఐ స్పీక్, ఐ స్పోక్. ఇప్పుడు చెప్తాను చూడండి. ఐ వేకప్ అంటే నేను నిద్ర లేస్తాను, బట్ నేను నిద్ర లేచాను అని చెప్పాలనుకోండి, వేకప్ కి పాస్ట్ ఏంటి? వోకప్. దట్స్ ఆల్. వెరీ సింపుల్. ఐ వేకప్, ఐ వోకప్. ఐ టేక్ కాఫీ, కాఫీ తీసుకుంటాను, బట్ యు సీ ఐ టుక్ కాఫీ. లేదా ఐ హ్యావ్ కాఫీ, ప్రెసెంట్. ఐ హ్యావ్ కాఫీ, ఐ హ్యాడ్ కాఫీ. యు సీ ఐ గో టు కాలేజ్, ఐ వెంట్ టు కాలేజ్. I go to college, I went to college. She comes here, she came here. He teaches a lesson, he teaches. Past verb, he taught a lesson, he taught a lesson. So this is what you understand when we are talking about the action which is already over. Just we use the verb in the past tense form. అంటే ముందుగా మనం చేసినటువంటి పనులు చెప్పాలంటే verb forms కి ప్రతి verb కి కూడా past tense form ఏంటో మనకు తెలియాలి. So if you know the past tense form, then it becomes easy for you to express anything which is already over. So now let me talk about this when we are talking about. And sometimes a problem happens is, జనరల్ గా మనకు కొన్నిసార్లు ఏంటంటే past verb తెలియకపోవచ్చు. Remember, sometimes we don't know the past verb.
For example, you know the first form, you know the second form, you know the third form, but you are not clear about this fourth form, which is called the past tense form. ఎప్పుడైనా సరే మనకి past tense form తెలియదు అనుకోండి, when we don't know the past tense form of the verb, ఎప్పుడైతే మనకి past tense form తెలియదో, then how to express the past actions. ఎప్పుడైనా past verb తెలియకపోతే, there is one remedy that we can do is, in English there is one helping verb which is called, that is did. You understand? Do, does అనే helping verbs present లో వాడాం habitual actions కి. But did is a helping verb which is used to talk about the past actions, which is used to talk about the completed actions. ఈ did అనే helping verb ఏదైతే ఉందో చేసినటువంటి పనిని చెప్పడానికి మనం వాడతాం అన్నమాట. సో ఈ did ఎప్పుడు వాడాలి అంటే, ఎప్పుడైనా మనకు past verb తెలియలేదు అనుకోండి, just you do like this. Use did. Did అంటే చేశాను అని అర్థం. Did అంటే చేశాను. ఏం చేసాం? ఇక్కడ did తర్వాత మనం చేసిన పనిని తెలియచేసే ఒక వర్బ్ని వాడాలి ఇక్కడ. అయితే did తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా ప్రెసెంట్ టెన్స్ ఫామ్ లోనే ఉండాలి. After this did, the verb should be there always in the base form. Again, don't use the past tense form. ఈ did తర్వాత ఎప్పుడు కూడా ఇంకో past verb రాకూడదు, because there is a rule in English that in one sentence there should not be two past words. ఒకే సెంటెన్స్ లో ఒకే యాక్షన్ చెప్పడానికి ఎప్పుడు రెండు past verbs వాడడం. ఈ did అనేది ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి ఇది ఒక మోడల్, ఇది ఒక ఆక్సిలరీ కాబట్టి, did ఇది ఒక ఆక్సిలరీ కాబట్టి ఆ తర్వాత ఎప్పుడు కూడా మన బేస్ ఫామ్ తీసుకోవాలి. మీరు ఒకటే గుర్తుంచుకోండి, డూ, డస్, డిడ్ ఎప్పుడు వచ్చినా, ఏ సెంటెన్స్ లో వచ్చినా తర్వాత వచ్చే వర్బ్ బేస్ ఫామ్ లో ఉండాలి. సో డిడ్ తర్వాత వచ్చే వర్బ్ ప్రెసెంట్ టెన్స్ ఫామ్ లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ ప్లస్ గో, ఈ రెండు కలిపితే ఇట్ గివ్స్ ఈక్వల్ మీనింగ్ ఆఫ్ వెంట్. యు అండర్స్టాండ్? డిడ్ అంటే చేశాను, ఏం చేశాను, ఆ తర్వాత వచ్చే వర్బ్ ఏ పని అయితే తెలియచేస్తుందో ఈ పనిని చేశాను అని వస్తుంది. గో అంటే వెళ్ళటం కదా, అంటే డిడ్ గో అంటే వెళ్ళాను. డిడ్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు వెంట్. Now you see, did plus take is equivalent to took, right? Alage inkoti chuddam. For example, did plus see is equivalent to saw. So this is a way, any action which is over, any action which is already completed, directly you can use a past verb. You can use a past verb. If the past verb is not known, then we can use did plus base form. So past verb తెలియనప్పుడు did plus base form వాడుకోవాలి. So let me tell you one simple example. Now ఇప్పుడు ఒకే సెంటెన్స్ తీసుకుందాం. I saw a movie. I saw, నేను చూశాను. I saw అంటే నేను చూశాను. Already the action is over. దీన్నే ఇప్పుడు ఇంకో రకం కూడా చెప్పొచ్చు. I did see. మళ్ళీ did తర్వాత saw అనకూడదు, because did is the helping verb after this, after which we don't use a verb in the past tense form. కాబట్టి did తర్వాత verb base form లో ఉండాలి. Did plus see is equivalent to saw. So this is the positive sentence. ఏదైనా సరే ఒక పనిని చేశాను అని చెప్పాలంటే directly you can use the past verb like this. When the past verb is not known, you can use did plus base form. Both give the same meaning. అయితే సార్ ఎప్పుడు కూడా ఈ did అనేది past verb తెలియనప్పుడే వాడతామా? Of course it is not. Sometimes we know the past verb. కొన్నిసార్లు మనకు past verb తెలుసు. past verb తెలిసినా కూడా when you want to give emphasis, when you want to say something particularly, when you want to say something giving some sort of assertiveness, ఏదైనా ఒక విషయాన్ని మనం పర్టికులర్గా చెప్పాలి అంటే పాస్ట్ వర్బ్ తెలిసినా కూడా దాన్ని స్పెసిఫిక్గా చెప్పాలి అంటే, పర్టికులర్గా చెప్పాలి అంటే, గ్యారంటీగా చెప్పాలి అంటే, స్ట్రెస్ చేసి చెప్పాలి అంటే పాస్ట్ వర్బ్ తెలిసినప్పుడు కూడా మనం డిడ్ వాడుకోవచ్చు. కాకపోతే డిడ్ వాడినప్పుడు ఆ తర్వాత వచ్చే వర్బ్ మాత్రం బేస్ ఫామ్లోనే ఉండాలి. Just let us say, for example, sometimes you see మనం అంటాం, I saw you yesterday. నేను చూసాను, I saw you. దాన్ని I did see you man, I did see you. ఇలా చెప్పాలి. So just you see, I won the match, the match గెలిచాను. క్యాజువల్గా చెప్తున్నాను, I won the match అని. బట్ దాన్ని చూడండి, I did win the match. I did win the match. Means I am giving specific emphasis upon the action which I did. నేను చేసినటువంటి పనిని గ్యారంటీగా స్ట్రెస్ చేసి పర్టికులర్గా చెప్తున్నాను. అలాంటప్పుడు పాస్ట్ వర్బ్ తెలిసినా కూడా మనం డిడ్ వాడచ్చు, బట్ డిడ్ వచ్చినప్పుడు బేస్ ఫామ్ రావాలి. సో వన్ మోర్, లెట్ us say, ఫర్ ఎగ్జాంపుల్, I got 90 marks. I got 90 marks. నాకు 90 మార్క్స్ వచ్చాయి. క్యాజువల్గా చెప్తున్నా, బట్ యు సీ, I did get 90 marks. I did get means you are giving emphasis, you are giving stress. When you want to say something which is already over, just use past verb. But when you want to give emphasis, use it plus base form. Right, let me say in two situations we used it.
అయితే మామూలుగా ఎప్పుడు కూడా did వాడకండి, because one word is better than two words. Did see, I did go, I did come, I did learn. ఇలా ప్రతిసారి did అన్నారు అనుకోండి, it doesn't look nice. So don't use did every time. Generally, to express anything which is already over, directly use a verb in the past tense form only. Directly use a verb in the past tense form. But when you want to say something particularly, or when you don't know the past verb, so then only use this did. Right? Only one expression. Now you can say in two ways. Right? I understood the lesson, or I did understand. I understood the lesson. Understood, directly past verb. Or I did understand. He became a lawyer. He became a lawyer. Or you say, he did become a lawyer. He did become a lawyer. So this is the way just you say anything which is already over. You can use directly the past verb. If not, you can use did plus a base form. Right? Let me say, now in this sentence, you know what is a helping verb. The helping verb is did. Here, do you have any helping verb? There is no helping verb, because directly you are using the verb in the past tense form. When we are using the verb in the past tense form, it means already there is a helping verb which is called did, because did plus C is equivalent to you are getting sa. So sa means in this you have the helping verb which is called did. Ikkada sa antunna ante indulo already did undi anukondi, because the verb is there in the past tense form, so you have to imagine the helping verb did. I saw or I did see. Right, ఇప్పుడు క్వశ్చన్ చేయాలంటే వెరీ సింపుల్. Did you see? మళ్ళీ ఇక్కడ did you saw అనకూడదు. When you say the helping of did, ఇక్కడ did అనేది ఉంది కాబట్టి ఆ తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ past verb రాకూడదు. In one sentence I said when there is did, after that again in the same sentence you can't use one more past verb. That's why just you say did you see. Right, this is what we say interrogative sentence. I saw or I did see. When you are asking question, did you see? Or just what did you see? You can use any word here. What did you see? Ain't you saw? Where did you see? Ekkad chusa? When did you see? How did you see? Like this you have to ask. But most of the times people make mistakes, you know. Chala sarlu questions adugutunnappudu em chestarante, the people keep on asking like this, you know. Just ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు అనుకోండి, వాట్, వై, వేర్, వెన్, విచ్, హూ, హూస్, హూమ్, హౌ అనే పదాలు ఎప్పుడు తీసుకున్నా తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి క్వశ్చన్ చేస్తున్నప్పుడు. కానీ జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దీన్ని తీసేస్తారనమాట. జస్ట్ యూ సీ డైరెక్ట్లీ ఆస్క్ లైక్ దిస్, వాట్ యు లెర్న్డ్ మ్యాన్, వాట్ యు లెర్న్డ్, వాట్ యు లెర్న్డ్. దట్స్ రాంగ్. జస్ట్ యూ సే వాట్ డిడ్ యు లెర్న్. వాట్ యు లెర్న్డ్ అనకూడదు, వాట్ డిడ్ యు లెర్న్. వై యు కేమ్ లేట్, why you came late. Don't say this why when you are using the word why అన్నప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాం కాబట్టి హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి. why you came late అనకూడదు. why did you come late, why did you come late. what you understood is wrong. The correct expression is what did you understand, what did you understand. why you spoke like that, why you spoke like that, why you spoke అనకూడదు. why did you speak means మనం ఆన్సర్ చెప్తున్నప్పుడు when you are giving positive sentence directly you can use a past verb. if not you can use did plus base form. పాజిటివ్ సెంటెన్స్ చెప్తున్నప్పుడు డైరెక్ట్ గా పాస్ట్ వర్బ్ వాడొచ్చు, లేదంటే ఇలా డిడ్ ప్లస్ బేస్ ఫామ్ కూడా వాడొచ్చు. కానీ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని మాత్రం వాడుకోవాలి. when you ask the questions, let us see some of the statements. you see, why you came late, why did you come late. where you went yesterday, where you went yesterday is wrong. where did you go yesterday, where did you go yesterday. so what did you see, where did you see, when did you see. like this when you are asked the questions compulsory use did. so now you learned how to say positive sentence, how to say interrogative sentence. now what is it that we have to learn is, let us see the negative sentences. do plus not, don't. does plus not, doesn't. did plus not, didn't. దీన్ని డీంట్ అంటారు, డీంట్ అనకూడదు, డిడింట్ అనాలి, లేదా క్లియర్ గా డిడ్ నాట్ అని కూడా చెప్పచ్చు. జస్ట్ యు సే ఐ డిడింట్ సీ ఎనీథింగ్, ఐ డిడింట్, నేను చూడలేదు. దిస్ ఇస్ అ నెగటివ్ సెంటెన్స్. ఐ డిడ్ంట్ సీ, I didn't come yesterday, I didn't see the movie, I didn't understand, I didn't meet my friends. ఇక డిడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ పాస్ట్ వర్బ్ రాకూడదు. అంటే ఓన్లీ ఆన్సర్ చెప్తున్నప్పుడు పాజిటివ్ సెంటెన్స్ లోనే వి గెట్ ద పాస్ట్ వర్బ్.
బట్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు కానీ నెగిటివ్ సెంటెన్స్ చెప్తున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా సో పాస్ట్ వర్బ్ రాదు, జస్ట్ డిడ్ వస్తుంది. డిడ్ వచ్చిందంటే వర్బ్ బేస్ ఫామ్లో ఉండాలి. జస్ట్ యు సీ ఐ డిడ్ంట్ సీ. రైట్, నువ్వు ఎందుకు చూడలేదు అని అడగాలనుకోండి, వై డిడ్ంట్ యు సీ, వై డిడ్ంట్ యు సీ, వై డిడ్ంట్ యు సీ. లేదా దీన్ని ఇంకో రకం కూడా చెప్పచ్చు, వై డిడ్ యూ నాట్ సీ, why did you not see. Did not, when you use them separately in between, use a subject. Didn't you see anachu, did you not see. Didn't you understand, did you not understand. Didn't you speak, did you not speak. So this is a way, just anything which is over you can say like this. Let me take some more examples for this. Like when we are talking about any action which is already over, directly we can use a past verb. If not, we can use did plus base form. Let us see. Just you see, atadu vachadu అని చెప్పాలనుకోండి, he came. Come అనే దానికి past verb came కాబట్టి he came అనాలి. లేదా the same expression you can also say he did come, because did plus come is equivalent to came. He came అనొచ్చు, లేదా he did come. ఇప్పుడు క్వశ్చన్ చేయాలనుకోండి, డిడ్ అనే హెల్పింగ్ ముందుకు రావాలి. జస్ట్ యు సే డిడ్ హీ కమ్. ఇక్కడ మళ్ళీ కేమ్ రాకూడదు, బికాస్ డిడ్ ఈజ్ దేర్. డిడ్ హీ కమ్, అతడు వచ్చాడా. ఎందుకు వచ్చాడు అంటే వై డిడ్ హీ కమ్. ఎప్పుడు వచ్చాడు అంటే వెన్ డిడ్ హీ కమ్. ఎలా వచ్చాడు అంటే హౌ డిడ్ హీ కమ్. సో దిస్ ఈస్ ఇంట్రాగేటివ్. అతడు రాలేదు అని చెప్పాలనుకోండి, జస్ట్ యు సే హీ డిడ్ంట్ కమ్. జస్ట్ యు సే హీ డిడ్ంట్ కమ్, అతడు రాలేదు. He didn't, ఎందుకు రాలేదు. ఆర్ లేదా అతడు రాలేదా అంటే didn't he come. So this is a way you can say 4 kinds of statements: positive, interrogative, negative and negative interrogative. So anything when you are saying regarding the past actions, let me tell you some of my activities. Every day I wake up at 6 o'clock, but today I woke up at 6:30. Daily I take coffee, but today I took tea. Generally I don't read Telugu newspaper. Today I didn't read any newspaper. I come to institute at 7 o'clock. Generally I come to institute at 7 o'clock, but today I came to institute at 7:30. Every day I take classes for 3 hours. But today I took classes for 6 hours. Now you are able to understand the difference between present and past. Just you see, chestanu, chesanu. One more. I don't speak in Telugu. I didn't speak in Telugu. I don't go anywhere. I didn't go anywhere. Didn't. She speaks in English. She spoke in English. She learns Hindi. She learned Hindi. She doesn't understand Tamil. She didn't understand Tamil. It doesn't work properly. It didn't work. So this is the way just you can find the difference between present and past. Fine. So today as we are learning how to express all the past actions, once let us compare this present actions and past actions. ఇప్పటి వరకు మనం ఏంటంటే ప్రతి యాక్షన్ ని 3 రకాలుగా చెప్పడం రావాలి. లైక్ చేస్తాను, చేస్తున్నాను, చేశాను. So just let us see how to say only one sentence in 3 ways. For example, just you see చేస్తాను, చేస్తున్నాను, చేశాను. రైట్, ఈ 3 చెప్పడం రావాలి. ఒకే విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ అంటే నేను తీసుకుంటాను అని అర్థం. నేను తీసుకుంటాను. బట్ దీన్ని నేను ఖచ్చితంగా లేదా తప్పకుండా తీసుకుంటాను అంటే ఐ డూ టేక్. రైట్, ఐ టేక్ అనొచ్చు, లేదా ఐ డూ టేక్ అంటే నేను తప్పకుండా తీసుకుంటాను. బట్ దీన్ని ఇప్పుడు నేను తీసుకుంటూ ఉన్నాను, పని జరుగుతుంది అనుకోండి, జస్ట్ యు సే ఐ యామ్ టేకింగ్. ఎందుకంటే జరుగుతున్న పనులకి సో వీఆర్ సపోజ్ యూజ్ ఐఎన్జీ ఫామ్ విత్ బీ ఫామ్. ఐ యామ్ టేకింగ్, నేను తీసుకుంటూ ఉన్నాను. జస్ట్ యు సే పాస్ట్ చెప్పాలి.
I took. I took అంటే నేను తీసుకున్నాను. బట్ ఇలా పాస్ట్ వర్బ్ తెలియలేదనుకోండి, ఆర్ మీరు గ్యారంటీగా స్ట్రెస్ చేస్తూ చెప్పాలనుకోండి, జస్ట్ యూ సే I did take. So this is a way just you understand. చేస్తాను, చేస్తున్నాను, చేశాను. బట్ దీన్ని మనం థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్. లెట్ us say ఇప్పుడు ఆమె వెళుతుంది అని చెప్పాలి. ఆమె వెళుతుంది. షీ గోస్. షీ గోస్. గోకి ఇయర్స్ పెట్టాం. లేదా ఆమె తప్పకుండా వెళ్తుంది అంటే జస్ట్ యు సే షీ డస్ గో. షీ డస్ గో. ఇప్పుడు ఆమె వెళుతుంది, చేయబోయే పని. ఆమె వెళుతూ ఉంది అని చెప్పాలనుకోండి, జస్ట్ యు సే షీ ఈస్ గోయింగ్. షీ ఈస్ గోయింగ్ మీన్స్ ఎట్ ప్రెసెంట్ ద యాక్షన్ ఇస్ గోయింగ్ ఆన్. బట్ ఆమె వెళ్ళింది అని చెప్పాలనుకోండి, సో షీ వెంట్. అంటే గో అనే దానికి పాస్ట్ వర్బ్ వెంట్ కాబట్టి జస్ట్ యు సే షీ వెంట్ అనొచ్చు, లేదా షీ డిడ్ గో. షీ డిడ్ గో. So this is the way just you say when the action is already over, you can express like this. But when you want to ask the questions, ఇప్పుడు questions ఎలా అడగాలో చూద్దాం. For example, do you sing? Do you sing? నువ్వు పాడతావా? Do you sing? అంటే చేయబోయే పని కాబట్టి డూ అన్నాం. డూ యూ సింగ్. దీన్ని మనం కంటిన్యూస్గా చెప్పాలి. నువ్వు పాడుతూ ఉన్నావా అని. పాడుతూ ఉన్నావా అని చెప్పాలంటే జరుగుతూ ఉన్న పని కాబట్టి యామ్ ఈజ్ ఆర్ రావాలి. అయితే ఇప్పుడు యూ అనే దానికి ఆర్ వస్తుంది. డూ యూ సింగ్, నువ్వు పాడతావా. బట్ నువ్వు పాడుతూ ఉన్నావా అని అడగాలనుకోండి, జస్ట్ యూ సే ఆర్ యూ సింగింగ్. జస్ట్ యూ సే ఆర్ యూ సింగింగ్. నువ్వు పాడుతూ ఉన్నావా. అదే నువ్వు పాడేసావా, పాడావా అంటే జరిగినటువంటి పని అనుకోండి, దెన్ యూ సే did. Did you sing? Did you sing? So this is a way just use. బట్ అలాగే నెగిటివ్ స్టేట్మెంట్స్ కొద్దాం. నెగిటివ్ సెంటెన్స్ అంటే చెయ్యను అని కదా. లెట్ us say అతడు రాడు అని చెప్పాలి. He doesn't. Let us say he doesn't come. అతడు రాడు. He doesn't come. రాడు నెగిటివ్ చెప్తున్నాం. బట్ అతడు ఇప్పుడు రావడం లేదు, కంటిన్యూస్గా చెప్పాలనుకోండి, జస్ట్ యు సే హీ ఈజ్ నాట్ కమింగ్. ఈజ్ నాట్ కమింగ్. అతడు రావడం లేదు ఇప్పుడు. లేదా అతడు రాలేదు అని చెప్పాలనుకోండి, నిన్న కానీ మొన్న కానీ, హీ డిడ్ నాట్ కమ్. హీ డిడ్ నాట్ కమ్ అంటే డిడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ కేమ్ అనకూడదు, కమ్ అనాలి. హీ డిడ్ నాట్ కమ్. He doesn't come, he is not coming, he did not come. దీన్ని మీరు he isn't coming, he didn't come అని కూడా మీరు అనొచ్చు. So this way only one thing. Let us say we learn many things every day here. We are learning something today. We learned something yesterday. I teach lessons every day. Now I am teaching lessons. Yesterday I taught lessons. So this way, hope you understood. Anything which is already over, you can express like this directly by using the past verb. If not, you can use did plus base form. Hope I am clear? Once I brief out all the things, you can see. Today whatever we learned, if you could see, ee roju manam నేర్చుకున్నామని ఒకసారి చూసినట్లయితే, once you see, like previously we learned the helping verbs like do, does. డూ డస్ అనేవి చేయబోయే పనులను చెప్పడానికి వాడతాం. హ్యాబిచువల్ యాక్షన్స్ అలవాటుగా చేసే పనులకు వాడతాం. బట్ వెన్ యూ టేక్ యామ్ ఈజ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్ అనేవి ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులకి, చేస్తూ ఉన్న పనులను చెప్పడానికి వాడతాం. ఈ రెండు ప్రీవియస్గా నేర్చుకున్నాం. ఈ రోజు తీసుకుంటే డిడ్. డిడ్ అంటే చేసినటువంటి పనులకు వాడతాం. రైట్. లెట్ us see ఈ రోజు తీసుకుంటే ఎనీ టైమ్ వెన్ వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ ఎనీథింగ్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఓవర్, ఏదైనా ఒక పని చేశాను అని చెప్పాలి అంటే పాస్ట్ వర్బ్ తీసుకోవాలి. Right, for example, I started the work. ఇలా ఫాస్ట్ వర్బ్ అనమాట. ఫాస్ట్ వర్బ్ తెలియకపోతే దీన్నే మనం ఇంకో రకం కూడా చెప్పవచ్చు. I did start. So remember only thing. I started directly you can use past verb. If not, you can use I did start. Question చేయాలి అంటే did I start లేదా did you start. ఇక్కడ did వచ్చింది కాబట్టి so always use a verb in the base form. Did you start? Negative sentence I didn't start. ఇలా సో ఎందుకు నువ్వు స్టార్ట్ చేయలేదు అంటే why didn't you start? Why didn't you start? So this is the way you can say all the past actions. Hope you are clear, you understood how to express the past actions and keep practicing all this. So
ఇప్పటి వరకు మనం ఏంటంటే చేస్తాను, చేస్తున్నాను, చేశాను అని నేర్చుకున్నాం కదా. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద పాస్ట్ యాక్షన్స్. ఇప్పుడు డూ, డస్, am, is, or did ikkada varaku నేర్చుకున్నాం కదా. But let us see, there are two more words that are very frequently used when we are talking about the past actions. Those two words are nothing but one is was and another is were. Let us take how to use this was and were. Today we are going to learn this was and were. So in this particular class, let us see, just when you take be forms, మనం be అనేది ఇంతకు ముందు చూసాం కదా. be అంటే ఉండుట. This be has various forms. Like this be has three forms that we discussed, like am, is, are. These three are called present be forms. You know well how to use this am, is, are. ఈ am, is, are ని ఎలా వాడాలో మనం ఇంతకు ముందు చూసాం. am అంటే ఇప్పుడు ఉన్నాను, is అంటే ఇప్పుడు ఉన్నది, ఉన్నాడు, are అంటే ఇప్పుడు ఉన్నారు. When you are talking about the present existence, you keep on using this word. But you understand, the past verb for am and is called was, and the past verb for this are is called were. Remember, was and were, these two are the words. Was and were, these two are the words called past be forms. Am, is, are, they are called present be forms, and was and were, these are called past be forms. Very simple. Am, is, are, they refer to the present existence, and was, were, they refer to the past existence. When you are referring to the present status, use any one of these, am, is, are. But you are referring to the past existence, past status, past position, then use was or were. was కానీ were కానీ. ఇప్పుడు ఉన్నటువంటి స్థితిని చెప్పడానికి am, is, are లో ఏదో ఒకటి వాడుతున్నాం కదా. అలాగే గతంలో ఏదైనా ఒక వ్యక్తి యొక్క కానీ వస్తువు యొక్క కానీ ఏదైనా సరే గతంలో స్థితిని చెప్పడానికి, గతంలో ఎగ్జిస్టెన్స్ ని చెప్పడానికి was కానీ were కానీ వాడాలి. ఇఫ్ యు నో హౌ టు యూజ్ am, is, are, ఐఎమ్ ష్యూర్ యు నో హౌ టు యూజ్ was, were ఆల్సో. am, is, are వాడడం వస్తే was, were వాడడం వచ్చినట్లే. బికాస్ వెరీ సింపుల్. ఇప్పుడు చెప్తాను చూడండి. I am a teacher. I am a teacher. ఎందుకంటే I am అంటే ప్రస్తుత గురించి చెప్తుంది. బట్ యు సీ once అంటే ఒకప్పుడు. once I was a student. once I was, మళ్ళీ once I am అనకూడదు. just you see, I am a teacher. నేను ఒక టీచర్ని. ఐఎమ్ ఏ టీచర్. ఐ యామ్ అంటే ఇప్పుడు అనమాట. బట్ యు సీ, వన్స్ ఐ వాజ్ ఏ స్టూడెంట్. లెట్ మీ సే వన్స్ ఐ వాజ్ మీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై పాస్ట్ ఎగ్జిస్టెన్స్. యు సీ, షీ ఈజ్ ఏ డాక్టర్ అంటే ఆమె ఒక డాక్టర్ అని చెప్పాం. షీ ఈజ్ మీన్స్ ప్రస్తుతం అనమాట. But let us say 2 years ago అంటే 2 సంవత్సరాల క్రితం, 2 years ago, she was a student. 2 సంవత్సరాల క్రితం ఆమె స్టూడెంట్. అదే let us see, they అంటే వారు కదా. they are friends. వాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎవరి గురించి అని చెప్తున్నాం. they are friends. But you see, గత సంవత్సరం వాళ్ళు ఎనిమీస్ అసలు అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ దే ఆర్ అనకూడదు. దే ఆర్ అంటే ఇప్పుడు అనమాట. లాస్ట్ ఇయర్ దే వర్ ఎనిమీస్. వర్. సో దిస్ వై జస్ట్ యు సే యు ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. నౌ యు ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. బట్ యు సీ, yesterday by this time you were there in the class. Just you see, I am here before you. But yesterday by this time I was there before you. I was there last. Let me say some more example. ఇప్పుడు నేను ఆనందంగా ఉన్నాను అని చెప్పాలనుకోండి. I am very happy. I am very happy. I am very happy. But you see, yesterday I was very sad. Yesterday I was, మళ్ళీ yesterday I am అనకూడదు. Yesterday I was very sad. In the same way, like this, whenever you say am, is, are, ఇప్పుడున్న స్థితిని చెప్తుంది. was, were అంటే గతంలో ఉన్న స్థితిని చెప్తుంది అన్నమాట. Let us say
After using this am is or. Am is or తర్వాత మనం verb ని ఎప్పుడు కూడా ing form లో వాడాలి అనుకున్నాం. Whenever you say this am is or, after this we are using the verb in the ing form. ing form లో verb ని కనుక వాడితే it refers to the action which is going on at present. After this am is or, if you use a verb in the ing form, it refers to the action which is going on at present. But after was and were, if you use a verb in the ing form, after was and were, if you use a verb in the ing form, it refers to the action which was there in progress in the past over a period of time. Like whatever the action was there in progress in the past over a period of time, that particular action you can say with this was, were, and after this a verb in the ing form. Am is or and the ing form. Now the action is going on. But was, were, and a verb in the ing form, it talks about the action which was going on in the past. Here don't get confused. ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. am is or తర్వాత ing form అంటే ఇప్పుడు జరుగుతున్న పని కదా. was, were తర్వాత verb కనుక ing form లో పెట్టినట్లయితే ఇది గతంలో ఒకానొక సమయానికి ఫలానా పని జరుగుతూ ఉంది అని గతంలో ఒకానొక సమయానికి చేస్తూ ఉన్నటువంటి పనిని చెప్పడానికి ఈ was, were వాడతామన్నమాట. was, were తర్వాత ing form పెడితే గతంలో జరుగుతుంది. Here we are not talking about the beginning of the action, the end of the action. Just we are talking about the action which was there in progress in the past over a period of time. అంటే గతంలో పని ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ పని ఎప్పుడు కంప్లీట్ అయింది, బిగినింగ్ ఎండింగ్ మనం మాట్లాడట్లేదు. గతంలో ఒక టైం తీసుకొని పలానా టైంకి పలానా పని జరుగుతూ ఉంది అని గతంలో జరుగుతూ ఉన్నటువంటి పనిని చెప్పడానికి was, were వాడాలి. తర్వాత verb ing form లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అందుకే దీన్ని పాస్ట్ కంటిన్యూస్ అంటారు. was, were తర్వాత ing form వాడినట్లయితే ఇది పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్ ని చెప్తుంది. లెట్ మీ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. I am teaching you. I am teaching. Now it's going on. But yesterday by this time exactly I was teaching you. నిన్న ఈ టైంకి నేను బోధిస్తూ ఉన్నాను. అంటే నిన్న ఈ టైంకి పని జరుగుతూ ఉంది. నిన్న నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎప్పుడు కంప్లీట్ చేశాను అనవసరం. నిన్న ఈ టైంకి నేను బోధిస్తూ ఉన్నాను. Let us say you are listening. మీరు వింటూ ఉన్నారు. You are watching. మీరు చూస్తూ ఉన్నారు. All these are the actions going on at present. But you see, yesterday by this time you were listening. You were listening. మీరు వింటూ ఉన్నారు. Yesterday by this time you were watching. నిన్న మీరు చూస్తూ ఉన్నారు. So this is what. Let me tell you beautiful example so that you understand. ఇక్కడ పాస్ట్ టెన్స్ కి పాస్ట్ కంటిన్యూస్ కి చిన్న డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. డిడ్ నేర్చుకున్నాం కదా ఇంతసేపు. పాస్ట్ టెన్స్ అంటే చేశాను అని అర్థం. బట్ పాస్ట్ కంటిన్యూస్ అంటే చేస్తూ ఉన్నాను. I give you beautiful example. Today morning at 7 o'clock, I was getting ready. మార్నింగ్ 7 గంటలకి నేను రెడీ అవుతూ ఉన్నాను. I was getting ready. By 7:30 I got ready. అంటే అప్పటికి పని అయిపోయింది అనమాట. మార్నింగ్ at 8 o'clock I was taking breakfast. At 8 o'clock I was taking breakfast. అంటే 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాను. By 8:30 I took breakfast. By 8:30 I took breakfast. Means already the action is over. By 9 o'clock I was reading newspaper. By 9 o'clock I was reading. అంటే సరిగ్గా 9 గంటలకు నేను పేపర్ చదువుతూ ఉన్నాను. By 9:30 I read the newspaper. Or you say I did read the newspaper. By 10 o'clock I was coming to institute. By 10 o'clock I was coming to institute. By 11 o'clock I came to institute. By 12 o'clock I was talking with my friend. By 1 o'clock I talked with my friend. So this is the way, friends, you understand. Past action అంటే చేశాను, past continuous అంటే గతంలో చేస్తూ ఉన్నాను. బట్ రిమెంబర్ was, were తర్వాత verb ఎప్పుడు కూడా ing form లో రావాలి. మళ్ళీ I was went, he was came, they were told అనకూడదు. యాక్చువల్లీ was, were తర్వాత కూడా verb past participle form లో కనబడుతుంది. అది passive voice. He was arrested, she was released, the match was cancelled, they were selected. ఇదంతా passive voice చేయబడింది అని. అది మనం తర్వాత నేర్చుకున్నాం. At present you understand. బి అంటే ఉండుట, బికి am, is, or అని 3 పదాలు ఉన్నాయి. వీటి తర్వాత ing ఫామ్ వాడితే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని చెప్తుంది. was, were తర్వాత ing ఫామ్ వాడితే గతంలో ఒక సమయానికి జరుగుతూ ఉన్న పనిని తెలియజేస్తుంది. సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. లాస్ట్ ఐఎమ్ కన్క్లూడింగ్.
లైక్ లెట్ us say do does అంటే చేయబోయే పనులకు వాడతాం, did అంటే చేసినటువంటి పనులకి. ఇదేమో చేస్తాను అని చెప్తే ఇదేమో చేశాను అని చెప్తుంది. am is or అంటే ఇప్పుడు చేస్తూ ఉన్న పనులకు వాడతాం అన్నమాట am is or. was were అంటే గతంలో ఒకానొక సమయానికి జరుగుతూ ఉన్న పనులను తెలియచేయడానికి was were వాడతాం. బట్ do does తర్వాత బేస్ ఫామ్ రావాలి, did తర్వాత బేస్ ఫామ్ రావాలి. am is or తర్వాత verb ఎప్పుడు ing ఫామ్ లో ఉండాలి, was were తర్వాత కూడా verb ఎప్పుడు ing ఫామ్ లో ఉండాలి. సో చేస్తాను, చేశాను, ఇప్పుడు చేస్తున్నాను, గతంలో చేస్తూ ఉన్నాను. Now I repeat all. Just you see, for example, I sing a song, I sang a song. నేను పాడతాను, నేను పాడాను. I am singing a song. ఇప్పుడు పాడుతున్నాను. I was singing a song yesterday by this time. నిన్న ఈ టైంకి నేను పాట పాడుతూ ఉన్నాను. She comes. ఆమె వస్తుంది. She came. ఆమె వచ్చింది. She is coming. ఆమె వస్తుంది. Yesterday by this time she was coming. So this way friends, చేస్తాను, చేశాను, ఇప్పుడు చేస్తున్నాను, గతంలో చేస్తూ ఉన్నాను. So all these things. Hope you are clear with this. Do forms and be forms that we have discussed so far. And let's meet in the next class and keep practicing. Have a nice time. Bye.